వరంగల్లో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై మండిపడ్డారు నాయని. 30,000 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని విమర్శించారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన భూవేలంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా పూర్తి పారదర్శకంగా వేలాన్ని నిర్వహించాలన్నారు. వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు ప్రతిపక్షానికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కొట్టింది వాళ్ళ హాయంలోనే, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా, అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టామంటాడు, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే ఆ దోసుకున్న డబ్బులతోటి. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళా కాళేశ్వరం పోతాంటో నాకైతే నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నేను అందుకే నిన్న కూడా చెప్పిన, ముక్కు నేలకు రాయి ప్రజలకు క్షమాపణ చెప్పు. వరంగల్ జిల్లా ప్రజలకు మీ యొక్క కుటుంబం ధ్వంసం చేసినట్టు వరంగల్ జిల్లాని ఎవరు చేయలే. ఆర్థికంగా గానీ, కాకతీయ డైనాసిటీ ఉన్నటువంటి వరంగల్ చరిత్రను గానీ విధ్వంసం సృష్టించను మీరు ఇలా మీ కుటుంబం. ఆఖరికి నీళ్ళలో మునుగుతే 10,000 ఇస్తా అని చెప్పి దొంగ తిరిగి